మీరు మనీ బాగా ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే అలా కాకుండా మనీ సేవ్ చేయాలంటే 30-day రూల్ స్ట్రాటజీని ఫాలో చేయండి. అది ఎలానో నేను చెప్తా చూడండి. మీకు ఏదైనా వస్తువులు అంత అవసరం కాకపోయినా కొనాలి అనిపిస్తుంది అనుకోండి, దాన్ని వెంటనే కాకుండా 30 days ఆగండి. ఆ 30 days గడిచిన తర్వాత కూడా అది నిజంగా అవసరం అనిపిస్తే అప్పుడు కొనండి. కానీ కొన్నిసార్లు అలా 30 days ఆగిన తర్వాత వాటిని కొనాలి అనే థాట్ పోతుంది. మీకు మనీ సేవ్ అవుతాయి కదా. బిహేవియరల్ సైకాలజీలో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇలా వెయిట్ చేయడం వల్ల మనకి ఏది కొనాలి ఏది వద్దు అనే నిర్ణయం తీసుకోవడానికి మన బ్రెయిన్కి కొంచెం టైం దొరుకుతుందన్నమాట. దీనిలో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఆన్లైన్ షాపింగ్లో కూడా ఈ రూల్ని ఉపయోగిస్తే మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం జనరల్గా మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లో ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా. మనం ఐటమ్స్ కార్ట్లో వేసి కొన్ని డేస్ ఆగితే కార్ట్లో ఉన్నవి మనం పర్చేస్ చెయ్యాలి అని కొన్నిసార్లు వాటికి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సూపర్ మెథడ్ కదా. మీరు కూడా ఈ మెథడ్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ దేవుడి యొక్క వాహనం మనిషి అని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. నేను చెప్తా చూడండి. మన హిందూ పురాణాల ప్రకారం మన ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది. ఆదిపరాశక్తికి సింహం వాహనం, బ్రహ్మకి హంస వాహనం, హనుమంతుడికి వంటె వాహనం కదా. ఇలా యానిమల్స్ అండ్ బర్డ్స్ మన దేవుడికి వాహనంగా ఉండడం మనందరికీ తెలిసిందే. కానీ కుబేరుడికి మాత్రం మనిషి వాహనం. ఎందుకంటే కుబేర అంటేనే ద గాడ్ ఆఫ్ మనీ. ఈ ప్రపంచంలో డబ్బు అవసరమైన ఏకైక జీవి మనిషి, అంతే కదా. మనిషికి మాత్రమే డబ్బు అవసరం, డబ్బు ఉంటేనే చాలు అన్నట్టు అయిపోయింది ప్రపంచం. అందుకే కుబేరుడు మనిషిని వాహనంగా ఎన్నుకున్నాడు. జపాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పనా? ఫ్యాక్ట్ నెంబర్ 1, జపాన్లో చిన్నపిల్లల డైపర్స్ కంటే పెద్దవాళ్ళ డైపర్సే ఎక్కువ సేల్ అవుతాయంట. ఎందుకంటే అక్కడ 100 years కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, జపాన్లో 90% ఫోన్స్ వాటర్ ప్రూఫ్ ఫోన్సే. ఎందుకంటే అక్కడ ప్రజలు బాత్ చేసేటప్పుడు కూడా మొబైల్ యూస్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, జపాన్లో ఆఫీస్లో కూడా నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ ప్రెజర్ అంత ఎక్కువగా ఉంటుందంట. లేదంటే సూసైడియల్ థాట్స్ వస్తాయని ఇలాంటి ఫెసిలిటీస్ పెట్టారంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, జపాన్లో మార్నింగ్ కంటే ఈవినింగే స్నానం ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారంట. ఉగాది అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా. అయితే మీకు ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటో తెలుసా? నేను చెప్తా చూడండి. ఉగాది పచ్చడి అంటేనే 6 రుచుల కలయిక అంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన టేస్ట్ ఉగాది పచ్చడిలో వచ్చేలా పచ్చడిని మనం చేసుకుంటాం. ఎందుకంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మన హిందువులు జరుపుకునే ఫస్ట్ పండగ ఉగాది కదా. ఇయర్ అంతట్లో వచ్చే కష్ట సుఖాలని, మంచి చెడులని, తీపి అనుభవాలని, అలానే చేదు అనుభవాలని ఒకేలా స్వీకరించాలన్న ఉద్దేశంతో ఇన్ని టేస్ట్లు కలిసిన ఉగాది పచ్చడిని మనం చేసుకుంటాం. అసలు ఉగాది అంటే ఏంటో, ఎందుకు జరుపుకుంటామో కూడా నేను వీడియో చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.